ఈ క్లాస్లో మనం ఇప్పటివరకు మనం 2D స్కెచర్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాం కెటియాలో. ఇప్పుడు ఈ క్లాస్లో 3D మోడలింగ్ గురించి తెలుసుకుంటాం. 3D మోడలింగ్ చేయాలంటే మనము ఫస్ట్ స్కెచర్ మాడ్యూల్కి వెళ్ళాలి. ఈ క్లాస్లో మనం 3D మోడలింగ్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. మనం స్కెచర్కి వెళ్ళాలంటే మనం 3D మోడలింగ్కి వెళ్ళాలంటే మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ పార్ట్ నేమ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మనం 3D ఇంటర్ఫేస్కి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం ఒక 3D ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్కెచ్తో మనం 3D ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం స్కెచ్ గీయాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా, ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత స్కెచర్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవ్వాలి. స్కెచర్ ఇంటర్ఫేస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఇక్కడ స్కెచర్ అనే ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనము స్కెచర్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం స్కెచ్ డ్రా చేయాలి. మనకి ఒక 3D ఆబ్జెక్ట్ కావాలంటే స్కెచ్ ఉండాలి. స్కెచ్ గీయాలంటే స్కెచర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. స్కెచర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక స్కెచ్ డ్రా చేయాలి. నేను ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఈ రెక్టాంగిల్ నేను ఇప్పుడు 3Dలోకి కన్వర్ట్ చేస్తున్నా. 3D మోడల్కి కన్వర్ట్ చేస్తున్నా. 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 2D స్కెచర్ ఇంటర్ఫేస్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? 3D ఇంటర్ఫేస్కి వెళ్ళాలి. 3D మోడల్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలంటే మనం దీంట్లోంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ మనం ఎగ్జిట్ వర్క్ బెంచ్ అంటాము. దీన్ని క్లిక్ చేస్తే మనం 3D ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఇప్పుడు 3D ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉందిగా, ఆ ఆప్షన్లో ఫస్ట్ వన్ ప్యాడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే యాక్చువల్గా స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అంటే ఈ ఫీచర్స్ అన్నీ యూజ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? మనకి ఒక స్కెచ్ కావాలి. ఒక స్కెచ్ ఉంటేనే ఈ ఫీచర్స్ని మనం యూజ్ చేయగలుగుతాం. సో దీంట్లో ప్యాడ్ అనే కమాండ్ యూజ్ చేయాలంటే మనకి ముందుగా ఏది డ్రా చేసుకున్నాం? స్కెచ్ని డ్రా చేసుకున్నాం. తర్వాత ప్యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతుందో స్టేటస్ బార్ చూడండి. ఎంటర్ డిజైర్డ్ డేటా టు మాడిఫై ది ప్యాడ్. ఇక్కడ ఆల్రెడీ ఒక బాక్స్ అనేది ఓపెన్ అయ్యింది, డైలాగ్ బాక్స్. దీన్ని డైలాగ్ బాక్స్ అంటారు, ప్యాడ్ డెఫినేషన్ బాక్స్. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ స్కెచ్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ప్రొఫైల్ సర్ఫేస్ అని ఉందా, ఇక్కడ మనకి ఏదైనా స్కెచ్ యాక్టివ్లో ఉందా? ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో లేనందున ఇక్కడ మనకి నో స్కెచ్ సెలెక్షన్ అని ఉంది. సో ఎప్పుడైతే మనం స్కెచ్ అనేది సెలెక్ట్ ఉందో ఇక్కడ స్కెచ్ నేమ్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనం ఎంతైతే హైట్లో కావాలనుకుంటున్నామో అంత హైట్ మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ యారో మార్క్తో మనం ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసి మనము దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఇక్కడ ఒక సాలిడ్ మోడల్ అనేది ప్రిపేర్ చేసాం. ఎలా ప్రిపేర్ చేసాం? ఫస్ట్ స్కెచ్ తీసుకున్నాము. స్కెచ్ని ప్యాడ్ అనే కమాండ్తో 3Dలోకి కన్వర్ట్ చేసాం. ఇక్కడ ప్యాడ్ అనే కమాండ్ ఎలా తీసుకున్నాం మనం? ఇక్కడ ఇన్సెట్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ ప్యాడ్ అనే ఆప్షన్తో తీసుకున్నాం కదా. ఇప్పుడు అలా కాకుండా కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఎస్కేప్ కొట్టి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ స్కెచ్ అయితే ఉంది, ప్యాడ్ అయితే చేయలేదు. ప్యాడ్కి చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని టూల్ బార్స్ ఉంటాయి. ఈ టూల్ బార్స్లో
మనకి స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అనే టూల్ బార్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ సెలెక్ట్ చేసి తర్వాత ప్యాడ్ని చేసి ప్యాడ్ని సెలెక్ట్ చేసి స్కెచ్ని సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్కెచ్ని సెలెక్ట్ చేసి మనం ప్యాడ్ చేయొచ్చు. ఇలా రెండు విధాలుగా మనం మెటీరియల్ అనేది యాడ్ చేయొచ్చు ఒక స్కెచ్కి. ఓకే, సో ఇది 3D మోడలింగ్కి 3D మోడలింగ్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అసలు ఎలా మనకి 3D మోడల్స్ ఎలా తయారవుతాయంటే ఫస్ట్ మనకి కావాల్సింది బేస్ ఏంటి, స్కెచ్ లేనిది మనం ఏం చేయలేం. స్కెచ్తోనే మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ నావిగేషన్ ట్రీలో ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీ చూసుకుంటే ఇక్కడ ప్యాడ్ కావాలంటే దీని బేస్ స్కెచ్లో ఏదైనా ఎడిట్ చేసామనుకోండి, సైజు తగ్గించడం కానీ, ఇక్కడ సైజ్ తగ్గిస్తున్నా చూడండి, సైజ్ తగ్గించి ఎగ్జిట్ అవుతున్నా. ఎగ్జిట్ అవ్వాలంటే తెలుసు కదా, ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఈ సాలిడ్ యొక్క సైజ్ అనేది తగ్గిపోయింది. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట 3D మోడలింగ్కి. నెక్స్ట్ క్లాస్లో స్పెసిఫిక్గా ప్యాడ్ అనే కమాండ్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి వీటి గురించి తెలుసుకుందాం.